చాలా కాలం అయింది. అందుకే మీ అందరితోటి కలిసి మాట్లాడాలని ఈ చిట్ చాట్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మా ఎమ్మెల్యే సోదరులు ఏమైనా మాట్లాడదలుచుకుంటే దే ఆర్ వెల్కమ్. రాకేష్ భాయ్ బాగా ఉన్నాడు మీడియాలో. నువ్వు తీసుకో. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గెలిచిన తర్వాత ఇంత విషయంగా జిల్లాలో హైదరాబాద్లో చాలా పాల్గొంటున్నాను. ఒక ఇష్యూ మీదనే నిన్న కూడా ముఖ్యమంత్రి గారిని అడిగాను. దయచేసి మీరు కూడా గమనించాల్సింది ఈ మీడియాలో వీళ్ళంత మటుకు అంటే ఇంతకుముందున్న గత ముఖ్యమంత్రి కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా అవమానకరంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ప్రజాధనంతో నిర్మించిన సెక్రటరియట్ కూడా రానుకుంటే చేసిన గత ప్రభుత్వం ద్వారా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఆలోచిస్తాడేమో అనుకున్నాను. ప్రజాప్రతినిధులకు గౌరవిస్తాడేమో. మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డాం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఓపెన్గా బహిరంగంగా చెప్తున్నాడు, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఏవైనా మేము బీఫామ్ ఇచ్చిన వ్యక్తులే తీసుకెళ్తారని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.